దర్శించండి ప్రభు, ఆత్మతో నింపడిన ఈ అభిషేకంతో నింపండి ప్రభు. అయ్యా మాతో మీ అందరితో మాట్లాడమని చిన్న ప్రార్థన ఆయన ప్రార్థన చేర్చుకోండి, ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. యేసయ్య హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. కొత్త నిబంధన 222వ పేజీ. కొత్త నిబంధన 222వ పేజీ నేను చదువుతున్నాను. పాపము చేయువాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. హల్లెలూయా. సమాజ వాక్యం అన్నట్టు ప్రార్థన చేసింది ఆయన. అయ్యా ఈ వాక్యాన్ని బట్టిగా మాకు విడిచి ఈరోజు మాతో ముఖాముఖిగా మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లు ఏమి సరి చేసుకున్నట్టు కృప అట్టి దయా ఒక చేయమని చేస్తున్నాం తండ్రి. యోహాను పత్రిక 3వ పత్రికలో 3వ అధ్యాయం 4వ అధ్యాయం దేవుడు నాకు సూటిగా చెప్పమన్నాం ఏంటంటే సార్, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్న మాట నా హృదయంలో బలంగా తాకింది. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు వాక్యం సిద్ధపడుతున్నాను, కానీ అది కాదు ఈ మాట చెప్పు అన్నట్టుగా నా హృదయంలో బలంగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను వాక్యం సిద్ధపడ్డాను. ఎందుకంటే ఇక్కడ చెప్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, శ్రద్ధగా వినండి. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. 2 విషయాలు. పాపము చేసే ప్రతివాడు దేవుడి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, అంటే దేవుడి మాటని అతిక్రమిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని అంటే మాటకి ఆజ్ఞకి లోపడట్లేదని అర్థం. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాడు. చాలా మందికి పాపము అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే, సహజంగా లోకంలో పాపం అంటే ఏమనుకుంటారు, అందులైనా మీరైనా సహజంగా ఏమనుకుంటారు, ఒకరి సొమ్ము ఆశిస్తే పాపము. నిజమే, చాలా పాపాలు ఉన్నాయి, కానీ మీకు అర్థమే బాగా చెప్పంటే, ఒకరిని చంపితే పాపము, ఆ పొరుగువాడు ఏమన్నా చేస్తే ఆ పళ్ళని తీసుకుంటారు, పాపమురా వాడిని మనకెందుకు, వాళ్ళు ఉసులు పోసుకుంటారు ఎందుకు అన్నారంటారు. అంటే మన కంటికి కనిపించే కొన్ని పాపం అని తెలుస్తుంది, కానీ బైబిల్లో అతి స్వల్పమైంది, అతి చిన్నది, అసలు ఇది కూడా పాపమేనా అని అనిపించేలాగా ఎన్నో ఉన్నాయి. దేవుడు అన్నీ కూడా స్పష్టంగా పొందుపరిచారు. ఈ రోజున ఎందుకు మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఎందుకు దేవుడి మందిరానికి వస్తున్నాం, ఎలుగెత్తి ఏడుస్తున్నాము, మనకున్న కష్టాలను కానుకలు ఇస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, కన్నీరు విడుస్తున్నాము, ఆయన కుటుంబాలు ఎందుకు మనకు నెమ్మది లేకుండా పోతుంది, ఎందుకు కుటుంబాలు ఆశీర్వించలేకుండా పోతుంది, ఎందుకు కుటుంబాలు మనుషులు మారకుండా పోతున్నారు, ఎందుకు కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ రోజు 100 రూపాయలు వస్తే బాగుంటుంది, 2 రోజులతో రూపాయి కనపడదు. ఈ రోజు ఒక్కసారికి 2000 కనపడతాయి, 2 రూపాయలు 2 రూపాయలు ఇంట్లో కనపడదు. ఒకసారి కుటుంబంతో సంతోషంగా హ్యాపీగా ఉంటారు, 2వ తరగతి ముందు కూర్చొని వస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఒకసారి భర్త బాగున్నట్టు కనిపిస్తుంది, 4 భర్త దూరం అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే పరిస్థితులన్నీ కూడా కారుమారు కనిపిస్తాయి. మీకు అర్థమవుతుందా? పరిస్థితులు బాగున్నట్టు కనపడతాయి, కానీ బాగోలేని జీవితం కనపడుతుంది. ఆశీర్వాదం వచ్చినట్టు కనపడుతుంది, ఏమీ ఇంట్లో ఉండదు. మా ఆరోగ్యం బాగున్నట్టు కనపడుతుంది, 2 రోజులకి దగ్గు ఆయాసం బయటకు వస్తాం. అంటే సహజంగా ఎందుకు మనం దేవుడి బిడ్డలైనా మనము ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు బాగుండాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు సంతోషంగా ఉండాలి, సంపూర్ణంగా హ్యాపీగా ఉండాలి. దేవుడి చిత్తంలో వాక్యం చెప్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుడి చిత్తం ఏంటి? మీరు కుటుంబాలతో అభివృద్ధి పొందాలి, మీ కుటుంబాల్లో భార్య భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలి, ఇల్లు కట్టుకోండి, పొలం కట్టుకోండి, ఆస్తి సంపాదించుకోండి, చక్కగా లోకపరంగా అన్నీ కూడా సమస్తం కూడగట్టుకుని సంతోషంగా ఉండండి. మీ కష్టాన్ని ఆశీర్వదిస్తాను, మీరు కష్టపడిన సొమ్ము నేను దీవిస్తాను, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నీ భూఫలం నీ గర్భఫలం నీకు అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పిన దేవుడు ఎందుకని దేవుని బిడ్డలా చెప్పుకుంటున్నాం మనము ఇంకా శాపగ్రస్తంలో ఉన్నాము, ఇంకా పాపములో జీవిస్తున్నాము అంటే చాలా మందికి ఇది పాపం అన్న విషయం కూడా తెలియదు. కొన్ని ఇది పాపమా అనే విషయం కూడా చాలా మందికి తెలియకుండానే తప్పు చేసి తెలియకుండానే వాళ్ళ మీద వాళ్ళే పాపము శాపము తెచ్చుకున్న వాళ్ళు అయ్యారు. చాలా విషయాలు దేవుడు స్పష్టంగా నెరవేర్చాడు. ఉదాహరణకి చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలో. గబుక్కున మీరు ఎవరు పెడతారు, పాపం అంటే ఏంటో మీకు శాంతిగా చెప్తున్నా. మీరు గబుక్కును దూషిస్తున్నారు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు నిన్ను అనకూడని మాట అన్నారు. మీరేమంటున్నారంటే గబుక్కున నోటి మాట దొర్లారు, అది భర్తనో ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళ నోటి మాట దొర్లారు, ఒక బూజు తిట్టేశారు.
దాన్ని బైబిల్ పాపము అంటారు. ఎంతమంది తెలిసింది పాపం అని? మనం అనుకుంటాము నేను అన్యాయంగా వాడు నా మీదకి వచ్చాడు, అన్యాయంగా నన్ను తిట్టాడు, వాడు 4 మాటలు అన్నాడు, నేను ఊరుకుంటానా? నాకేం రోషం లేదా? నాకేం పౌరుషం లేదా? నేను ఉప్పు కావాలని తింటలేదా? వాడు 4 అంటే నేను ఊరుకుంటానా? ఒకటన్నా అంటానని చెప్పి మనం కూడా వాడు 4 అన్నప్పుడు నోరు జారేస్తాం. వాడు అన్యుడు, రక్షణ పొందిన వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి, వాడు 4 అన్నాడు. రక్షణ పొందుకున్న మనము, బాప్తీసం తీసుకున్న మనము, బలంలో చేయబడుతున్న మనము అనే హక్కు లేదు అని పైన చెప్తుంది. దాన్నే దేవుడు చెప్పాడు, వాడు బుద్ధి లేకుండా మాట్లాడాడు. నీకు తెలుసుగా వాక్యము, నీకు దేవుడు తెలుసు కదా, నువ్వెలా మాట్లాడావు, అది నీకు పాపమైంది అన్నాడు. దీంట్లో పాపం ఎంతవరకు చెప్పండి? నీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన భాష వేరు, అక్షరార్థం వేరు, మనం చూసే చూపు వేరు, దేవుడి భాష వేరు. అర్థమవుతుందా? అని దేవుడు అంటున్నాడు ప్రతి విషయం. అంటే ఇంత స్వల్పములోనే పాపం అన్నాడు దేవుడు. ఆ లెక్కన మన జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడుంటాం, ఎంత దూషించుంటాము, ఎంత తిట్టుంటాము, ఎంతగా శపించుంటాము. ఇది కుటుంబం పోగాక, ఆ కుటుంబం ఐదోగాక నన్ను బాధ పెట్టాడు, నన్ను ఇబ్బంది అంటారంట. సహజంగా చాలామంది వింటారండి బయట. మీకు అర్థమవుతుందా? నేను మీకు మాత్రమే కాదు అందరికీ సమూహంగా చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు క్రైస్తవం చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. ఎందుకు కూడా పాపంలోనే శాపం అక్క, మేము మందిరానికి వెళ్తున్నాం అక్క, అయినా మాకు ఏం కావట్లక, వారం వెళ్తున్నాం అక్క, వారం కానికి వెళ్తున్నాం అక్క, అయినా మా కుటుంబంలో ఏమీ జరగట్లేదు అని అంటారే. అలాంటి వాళ్ళకి ఈ వాక్యం గుర్తుండి చెప్పు. అమ్మ ఏమన్నా ఉన్నాయేమో సరి చేసుకోమ్మా అని ఇలా గుర్తుండి మీకు తెలుస్తుంది చెప్తారు అని తెలియ కూడా చెప్తాను. అంటే దేవుడి దృష్టిలో నువ్వు చిన్న మాట కాని మాట పలికిన పాపం అన్నాడు. అర్థమవుతుంది? మన దృష్టిలో వ్యభిచారం, స్త్రీ పురుషులు భర్త భార్య పక్కన చేస్తే వ్యభిచారం అనుకుంటాం. భర్తని కాదని వేరే ఒకటి వెళ్తే, భార్యని కాదని వేరే దాంతో వెళ్తే అది తప్పు చేస్తున్నాడు అంటాం. కానీ వాక్యం చెబుతుంది నువ్వు శరీరంతో తప్పు చేస్తేనే కాదు, పరస్త్రీని మోహంతో చూస్తేనే ఇక్కడ నుంచి అక్కడ ఒక అందమైన అమ్మాయి అవుతుందంట. అబ్బా ఏముందిరా, అబ్బా ఏముందిరా అని అంటే అది పాపము అంటున్నాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? శారీరకంగా కలిస్తేనే పాపము కాదు, నీ కళ్ళు ఆకర్షించి ఆ అమ్మాయిని మోహంతో చూసి మనసులో కోరిక పెట్టుకుంటున్నావే అదే పాపమని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఎంతమంది పాపంలో ఉన్నారు చెప్పండి? నీకు అర్థమవుతుంది చెప్తున్నా. నీకు అర్థమవుతుందా? ఎంతమంది ఆ పాపం ఉన్నారు? అబ్బా పవన్ కళ్యాణ్, అబ్బా ప్రభాస్ సినిమాలో వస్తుంది, ప్రభాస్ పవన్ కళ్యాణ్, పురుషులు స్త్రీ. అంటే దేవుని బైబిల్ చెప్పేది ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒరే దాంతో ఎలా అవసరంలా, అమ్మాన వాడితో ఎలా అవసరంలా, అలా ఉండాలి అనుకోవడమే పాపము, అలా చెయ్యాలి అనుకోవడమే పాపము, అలా ఆలోచించడమే పాపము. భర్త పక్కన ఉండి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే పాపము, ప్రభాస్ గురించి ఆలోచించే పాపము, తమన్నా గురించి అబ్బా సూపర్ బెటర్ అనుకోవడమే పాపము అన్నాడు దేవుడు. మరి ఇన్ని మన దగ్గర పెట్టుకుంటే బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి ఇంకా? అందుకే తెలిసి తెలియక చాలామంది పాపమని తెలియక తప్పులు చేసుకుంటూ వెళ్ళి సరైన అభివృద్ధి లేకుండా పడిపోతున్నారు. సరైన అభివృద్ధి లేకుండా పడిపోతున్నారు. ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నా మీకు ఎగ్జాంపుల్ 2 మాటలు చెప్పా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తెలుసా ఈ 2 పాపమా? మీకు తెలుసమ్మా? ఇంతకుముందు తెలుసా అని అడుగుతున్నా. తెలుసుకున్నావా? ఇప్పుడు తెలుసుకున్నాం. అవునా? నీకు అంతే కదా. అది తెలుసుకుంటే కదా చేయకుండా ఉంటారు. అది ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపం. బైబిల్ గ్రంథం మొత్తంలో పాపం అంటే ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు వినకపోవడమే పాపం. అదే అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను, నేను మీకు వాక్యం ఇచ్చాను, నేను మీకు వాగ్దానం ఇచ్చాను, కానీ వాటిని నెరవేర్చకుండా మీరు తిరుగుబాటు చేస్తున్నారు కదా, తొలగిపోతున్నారు కదా, అటు అతిక్రమిస్తున్నారు కదా, దాటి వెళ్ళిపోతున్నారు కదా, అదే మన జీవితంలో పాపము అంటున్నాడు. పెద్ద పాపాలేం కాదు. నేను చంపానా, పొడిచానా, ఆ సొమ్ము దోచుకున్నానా, దొంగతనం చేశానా, బ్యాంకు కన్నాలు వేసానా, ఇవి కాదమ్మ పాపాలు. నా మాట వినకపోవటమే నువ్వు చేసిన పాపము అంటున్నాడు. దేవుని మాట వినక
దేవుడి మాట వినక దేవుడు పెట్టిన మంచి మంచి వాటిని పోగొట్టుకున్న వాడిని ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తా. దేవుడు నాకు సూటిగా ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎవరితో బలంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం అయిన తర్వాత ఇలాంటి ఏమన్నా దేవుడు నీకు చెప్పుకుంటే, నేను కాదు, నాకు దేవుడు చెప్పాడు. ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు. దీంట్లో కొన్ని సరి చేసుకునే నాలో ఉన్నాయి. ఒక సేవకురాలు నేను చెప్తున్నాను. నేనే పెద్ద గుడిగిరి కాదు, నేను మనిషిని. నాలో కూడా నేను కూడా తొందరగా మాట్లాడతాను. నా బలహీనత నేను ఒప్పుకున్నా ఫస్ట్, నీ కాదు. నా కోపం వస్తే తొందరగా ఆలుస్తాను. ఇదివరకైతే నేను బూతులు మాట్లాడేది. మా మామ అనేది మా అమ్మాయి బూతులు రావండి నేను అమ్మడో నువ్వు బూతులు మాట్లాడు అని మాట్లాడలేదు. ఎప్పుడో చెప్పిన అబద్ధాలు నిజంగా మానేశాను. ఎప్పుడో అంటే పచ్చి బూతులు కాదు, ఏదో రెండు మాటలు వచ్చాయి. దేవుడి దేవుళ్ళు అవి కూడా వదిలేశాను. దేవుడు వాక్యం అందిస్తున్నాను, ఈ పెదాలతో కాని మాటలో పలకూడదు అని చెప్పి వదిలేశాను. కానీ నాకున్న బలహీనత ఏంటంటే షార్ట్ టెంపర్. ఇప్పుడు ఆవిడ రమ్మంటాను, ఆవిడ రాదు. 33 సార్లు ఫోన్ చేస్తాను. నేను ఎన్నిసార్లు ఫోన్ 10 గంటకు వచ్చిన నాకేం లేదు. ఆ టైర్కి వస్తానే కదా నాకు ఉపయోగపడుతుంది. అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను రవణం పిలిచాను, రాలేదు. రవణమ్మ రాలేదు. ఎప్పుడైనా ఎంతసేపు పిలిచాను నేను? గంట అయ్యి నీకు అని రాగానే గుమ్మలో రాగానే చెప్తాను. మీకు అర్థమవుతుందా? అంటే అరవాలని కాదు, అంతసేపు వెయిట్ చేసి కోపం వచ్చి నేనేమనుకోవాలి అప్పుడు, ఆ ఏం పనిలో ఉందో, ఆ పిల్ల తల్లితో ఉంది, ఈ ఎక్కడ ఉందో నేను కూడా ఆలోచించాను. ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను, గబేలాగా ఇప్పుడు ఆలోచిస్తున్నా. అందుకే ఇప్పుడు నిదానంగా చెప్తున్నాను. సాయంకాలం అంటే పొద్దున్న చెప్తున్నాను అమ్మకి, సాయంకాలం రాని అంటే నాకు కూడా కొంచెం తెలియదు. తొందరపడ్డా నేను కూడా. ఫస్ట్ నా బలహీనతలు ఒప్పుకోవాలి దేవుడి సరిగ్గా. అంటే ఆ తిట్టాలని ఉద్దేశం కాదు, కోపడాలని కాదు. ఎందుకు రాలేదు, ఎందుకు టైం రాలేదు, ఎందుకు సమయం తెలుసు కదా ఎందుకు రాలేదు అని గొప్పకు నేను కోపడుతున్నాను. అది కూడా ఒక విధంగా పాపమే. అది కూడా అమ్మా ముందుగా చక్కగా నిద్రపోతున్నాను, ముందుగా వేసిన ముందుగా అనుకోవా, మొహం కడుపు కాదు. అది కూడా పాపం. ఇప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తాను, పనిలో ఉందామలే అమ్మ పొద్దున్న 9 ఫోన్ చేస్తా. అమ్మ 11 పని ఉంది, 11 పని చూసుకుంటుందా అంట. అప్పుడు కూడా రాకపోయింది అనుకో, అప్పుడు తప్ప ఎవరిది? 11 అంటే నీకు 9 ఫోన్ చేశాను, 2 గంటల ముందు ఫోన్ చేశాను అంటే నీకు తర్వాత రాకపోతే తప్ప ఎవరిదమ్మా? అప్పుడు కోపడం తప్పులేదు, న్యాయపరమైన కోపం తప్పులేదు. కానీ సహజంగా వచ్చే కోపాలు కూడా మనం అదుపు చేసుకోవాలి. దేవుడు నాకు నేర్పించాడు, నువ్వు కంట్రోల్ పెట్టువా, నీ కోపాన్ని కంట్రోల్ పెట్టుకో అన్నాడు. ప్రభువా క్షమించయ్యా, ఈ ఆజ్ఞ అతిక్రమించాను, నన్ను క్షమించయ్యా అని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థన చేశాను. చెప్తున్నా మేమేం పెద్ద ఇదే కాదండి, మేము మనుషులకే లోపాలు పాపాలు మాలో ఉంటాయి. కానీ సరి చేసుకుని వెళ్ళిపోవడమే దేవుడి దగ్గర. అంత చాలా అర్థమవుతుందా? సరి చేసుకుని వెళ్ళిపోవడమే. అయితే ఇప్పుడు వాక్యంలోకి వస్తున్న టైం అవుతుంది. చెప్పాలనుకున్నది ఎలా చెప్తారో ఏంటి అర్థం కావట్లేదు. యేసయ్యా సహాయం చేయకపోవా. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు దేవుడు. దేవుని మాట వినకపోవడమే పాపం. అర్థమవుతుందా? మీరు ఏ పాపాలు చేయవసరంలా, దేవుని మాట దేవుని వాక్యానికి లోపడకపోవడమే పాపం. దైవ సేవకుల మాటకి లోపడకపోవడం పాపం అన్నాడు దేవుడు. ఉదాహరణకి ఆదికాండ రిఫరెన్స్లు చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే దయచేసి క్షమించండి. ఈ రిఫరెన్స్లు నా దగ్గర ఉన్నాయి, ఈ అయిపోయినాక నేను ఇస్తాను మీకు. ఆదికాండంలో దేవుడు ఆదాము హవ్వకు మాట చెప్పాడు. ఏమని చూపిస్తామని నేను చూపిస్తా, కానీ అర్థం కాదు. లేట్ అయినా పర్వాలేదు, కొన్ని విషయాల్లో ఒకసారి లేట్ అయినా కొన్ని చూడాలి మనం. ఆదికాండము 2వ అధ్యాయం 16 చూడండి. ఆదికాండము రిఫరెన్స్ ఎక్కువ నేను రాసుకున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివి వచ్చు వృక్ష ఫలమును తినకూడదు. అమ్మా వినండి, బాగా పక్కన పెట్టండి, రాసుకోండి. ఇది దాపరీక్ష కదా. ఆదికాండం 2:16 రాసుకోండి. వినండమ్మా, దేవుడు చెప్పిన మాటండి. నీ దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిలబడి తినచ్చు, కానీ మంచి చెడ్డల తెలివించి వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని తినుదిన నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ 3:6లో స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదనియు కన్నులకు అందమైనయు వివేకమించి రమ్యమై ఉంటే వలన చూసినప్పుడు ఫలములో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చేసింది. హల్లెలూయా. బాగా వినడం. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని చెప్పిన మాట వినకపోవడమే పాపము. ఆ మాట వినకపోతే వచ్చే కష్టం ఏంటో కూడా మీకు చెప్తున్నా. ఆదికాండలో ఫస్ట్ నరులు ఆదాము హవ్వ, జీవము గల ప్రతి వానికి తల్లి ఆవిడ. అలాంటి ఆదాము హవ్వకి ఏదైనా తోటలో ఉన్న సమస్తం ఇచ్చాడు దేవుడు. వినపడుతున్న స్వాతి? ఏదైనా తోటలో ఉన్న చెట్లు ఫలాలు, అక్కడ ఉన్నటువంటి బంగారం వెండి వజ్రాలు చక్కగా ఎంతో
పచ్చదనంగా సంతోషకరంగా అసలు ఏ మాత్రం కూడా ఏ లోటు లేకుండా హ్యాపీగా సంతోషంగా జీవించే ఆ తోటలో వాళ్ళిద్దరు పెట్టి మీరు ఈ తోట మొత్తం తిరగండి, ఈ తోటలో ఉన్న పొలాలన్నీ కోసుకోండి, ఈ తోటలో ఏం కావాలంటే అది హ్యాపీగా ఉంది. కానీ అక్కడ ఉన్న జీవవృక్షం ఉంది, ఆ చెట్టు ఫలం మాత్రం మీకు తినవద్దు అన్నాడు. బాగా పెట్టుకోండి, ఈ తోటలో ఉన్న 100 చెట్లు మీకే, కానీ ఆ ఒక్క చెట్టు మాత్రం మీరు తినకూడదు అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోతే పాపం అన్న మాట మనం మాట్లాడుకుంటున్నాం. బాగా వినండి, దేవుడు చెప్పిన మాట ఏంటి? ఈ తోట మొత్తం తిరుగు, ఈ తోట మొత్తం హ్యాపీగా ఆడుకోండి, పాడుకోండి, హ్యాపీగా తినండి, కానీ ఆ చెట్టు మాత్రమా ఫలమా ముట్టుకోవద్దు. శ్యామల గారు ముట్టుకోవద్దు అన్నాడు. కానీ ఒక రోజున సాతాను హవ్వని మోసపుచ్చింది. సర్పము హవ్వ అమ్మ దాని కానుకోవద్దు, ముందుగా దయచేసి ముందుగా. నేను సీరియస్గా వాక్యం చెప్పేటప్పుడు మీరు అన్న డిస్ట్రిబ్యూట్ చేయబాకండి. సారీ ఏంటి, హవ్వ సర్పం మోసపుచ్చింది. పండ్లు తింటే మీరు దేవదూతలు అయిపోతారు, మీకు తెలివి వస్తుంది, మీకు జ్ఞానం వస్తుంది, అట్లా కాదు అని చెప్పి చాలా ఇదిగా చెప్పి మోసపుచ్చి పండ్లు తినేలాగా ప్రేరేపించింది. ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఏంటి? అక్కడ నువ్వు పండ్లు తినకూడదు, మొత్తం నీకే. ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చావు, బీరువాలో 1000 రూపాయలు కట్టాలి. అరే ఈ 1,00,000 రూపాయలు ఏమన్నా వాడుకో, ఈ 1,00,000 రూపాయలు నువ్వు ఏమన్నా కొనుక్కో, ఆ 1000 రూపాయలు మాకు తీయొద్దురా, ఆ పిల్లకి పెట్టానురా, ఆ పిల్లకి ఏదైనా చిన్న బొమ్మ కొని పెడతానురా, ఆ పిల్లకి ఏదైనా బట్టలు కొని పెడతానురా, దయచేసి ఆ 1000 రూపాయలు తీయొద్దు, ఈ 1,00,000 రూపాయలు ఇచ్చాక ఏమైనా వాడుకో అన్నాను. వాడు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఆ 1000 రూపాయలు కూడా కన్నవేసాడానికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చేసిన ఆదాము అవ్వాలి. దేవుడు తినొద్దన్న పండుని సాతాను మోసపుచ్చి ప్రలోభపడి ఆ హవ్వమ్మ తినేసి ఆదాము కూడా ఇచ్చేసింది. దీంతో వెంటనే అప్పటి వరకు వాళ్ళు దిగంబరులుగా ఉన్న వాళ్ళకి బట్టలు లేవన్న విషయం తెలిసి చెట్టు దాక్కున్నారు. దేవుడు వచ్చాడు. ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. ఆహ్లాదకరంగా ముగ్గురు కలిసి ముచ్చట్లాడుకునేవాళ్ళు. ఆదాము అవ్వ ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఎలా మాట్లాడుకున్నారు, హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అని మహిమ వస్త్రాలతో కప్పబడిన వాళ్ళు దేవుడితో మాట్లాడుకునే అనుభవంలో నుంచి ఎప్పుడైతే అప్పుడు తినవద్దు అన్న పండు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. పండు తింటే ముఖ్యం కాదు, అక్కడ పండు తింటే ముఖ్యం కాదు, దేవుడిచ్చిన మాటని లోబడ్డారా లేదని ముఖ్యం. దేవుడు ఆ పండు పెట్టింది, మాటకి లోబడతారా లేదా? పండు తిన పండులో ఏమి కాదు, పండు ఉండటం వల్ల కాదు, వీడికి ఎంత ఆస్తి ఇచ్చాను, ఇంతగా ఇది సంపాదించాను, వీడు కాపాడుకుంటాడా లేదా అని చిన్న టెస్ట్ అన్నమాట. అలాంటప్పుడు దేవుడు ఆ పండులో కాదు, వీడు నా మాట వింటాడా వినరా, ఇంతగా నిన్ను ఆశ్రయించాను, ఇంతగా ఈ తోట మొత్తం వాళ్ళకి అప్పు చెప్పాను, హ్యాపీగా అందా ఉన్నారు, మీ ఆదాము హవ్వ నా మాటకి లోబడతారా లేదా అని ఒక టెస్ట్ కోసం చెట్టు పెట్టి మీరు తినొద్దు అన్నారు. కానీ సాతాను చేత మోసపించబడి ఆ పండు ఇద్దరు తినేశారు. తినేసిన తర్వాత మహిమ వస్త్రాలతో ఉన్న వారికి ఆ వస్త్రాలు తొలగించబడి దిగంబరుగా కనబడ్డారు. దేవుడితో నడిచే అనుభవం పోగొట్టుకున్నారు. దేవుడు వాళ్ళని శపించి ఏ దేవుడి తోటలో నుంచి బయటికి గెంటేశాడు. ఎంత దానం అండి! ఆ తోట మొత్తం అధికారం వాళ్ళది, ఆ తోట మొత్తం వాళ్ళదే, ఆ తోటలో ప్రతి చెట్టు పుట్ట హ్యాపీ బంగారం అంతా వాళ్ళకి తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సంతోషకరమైన జీవితాన్ని, దేవుడితో మాట్లాడే అనుభవాన్ని, దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని అన్నీ కూడా దేవుడు ఆజ్ఞను మీరి, దేవుని మాటను మీరి సమస్తం పోగొట్టుకుని శపించబడిన అనుభవంతో బయటికి గెంటేయబడ్డారు. దేవుడు శపించాడు. ఏమన్నా తెలుసా? సర్పమా, నువ్వు స్త్రీని మోసం చేశావు కాబట్టి అది నువ్వు దాని మడిమి మీద కొడతావు, అది నేను తల మీద కొడుతుందని సర్పాన్ని శపించాడు దేవుడు. ఎలాగంటే పాము ఎక్కడ కాటేస్తుంది? సహజంగా పాము ఎక్కడ కాటేస్తుంది? కాళ్ళ మీద కాటేస్తుంది. మడిమంటే పాదము. దేవుడి పాముకి ఇచ్చిన శాపం తెలుసా? నువ్వు మడిమ మీద కాటేస్తావు. స్త్రీ పురుషుడు నెత్తి మీద కొడతారు. పాము తలకాయ ఎక్కడ కొడతారని సహజంగా మడిమ మీద కాటేస్తుంది. కానీ పాముని కొట్టేటప్పుడు తల చెత్త కొట్టాలంటారు, తల మీద కొడతారు. పాముకి ఇచ్చిన శాపం. కానీ హవ్వమ్మ కూడా శాపం ఇచ్చాడు, నువ్వు గర్భ వేదనతో పిల్లలను కంటావు. ఈ రోజున చాలా మంది పురుటి నొప్పులు పడి విపరీతమైన నొప్పులతో విపరీతమైన బాధ అనుభవించి బిడ్డలు కంటున్నారే, అది శపితమైన నొప్పి. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మాట వినకపోవటం వల్ల దేవుడే హవ్వమ్మకి ఇచ్చినటువంటి కష్టము. నువ్వు గర్భ వేదనతో పిల్లలను కంటావు అన్నాడు. ఆ మాట చూపిస్తా చూడండి, కొన్ని మాట చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఆదికాండము 3:14
నీ 14 3:14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నింటిలో కూడా భూషణన్నింటిలో కూడా శపించబడిన దానివై నువ్వు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటావు, మరియు నీకును స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తా, అది నిన్ను తల మీద పడుతుంది, నువ్వు దాని మడి మీద పడతావని పామును శపించాడు. రెండో శాపం, ఆ స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నువ్వు పిల్లల కందువు. వేదనతో నువ్వు వినడమ్మా, వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు. ఎవరు చెప్పారు ఈ మాట? అంతకుముందు వేదన ఉందా? అంతకుముందు బాధ ఉందా? అంతకుముందు కష్టం ఉందా? తెలీదు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడక తినవద్దన్న పండులో ఏమీ లేదు, కానీ దేవుని మాటలో ఇది దేవుడు మమ్మల్ని ఎక్కడ పెట్టాడు, ఎంత ఉన్నతంగా చూస్తున్నాడు, ఈ తోట మొత్తం మాకే ఇచ్చాడు కదా, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన దిగొచ్చి మాతో మాలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా, ఇంత మంచి సౌకర్యము, ఇంత మంచి క్షేమము, ఇంత మంచి భద్రత మాకు ఎక్కడ దొరుకుతుంది? ఆ ఒక్క పొడు తినకపోతే ఏమైంది? దేవుడు చెప్పాడు కదా, దేవుడు మాటకి లోబడాలి కదా అనే జ్ఞానము లేకుండా సర్పము మోసం చేస్తే ఆ మోసమైన మాటలు పడిపోయి అవ్వమ్మ తిని ఆదాము కూడా ఇచ్చేసాడు. ఇద్దరిని గెలిచాడు. ఇద్దరిని ఏదైనా తోటలో ఉండదు పో అని గెలిపేశాడు. గెంటడం మాత్రమే కాదు, శపించి గెంటాడు. ఈ శాపం ఎవరు ఇచ్చారండి? బాగా గుర్తుపెట్టి, చాలా మంది సేవకులు మాట అంటే కొంతమంది బాధపడతారు, కొంతమంది అంటారు ఎందుకని బైబిల్ గ్రంథంలో ఆధారము లేకుండా ఎవరు పడతారు శపించకూడదు, ఎవరు పడితే చెప్పకూడదు. ఇప్పుడు శాపం ఇచ్చాడు లేదు దేవుడు, నువ్వు నేల మీద ప్రాకుతావు, అది నీ తల మీద పడుతుంది, నువ్వు దాని మడి మీద పడతావు, శాపం ఇచ్చాడా లేదా దేవుడు? స్త్రీకి ఏం చెప్పాడు? నువ్వు గర్భవేదనతో పిల్లగా అంటావు, నీ ప్రసవ వేదన అధికమవుతుంది, వేదనతో నువ్వు పిల్లగా అంటావు, శాపం కాదా? అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది ఫ్రీ డెలివరీ అవుతారు, కొంతమంది ఎక్కడో కొంచెం నొప్పి లేకుండా ఎవరు డెలివరీ అవ్వరు, కొంతమంది విపరీతంగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు నొప్పులు తీసి 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 నరక యాతన పడుతూ పిల్లగా అంటారు. స్త్రీకి మరొక జన్మ అంటారు ఆ బిడ్డని కంటే, అవునా కదా? మీకు తెలుసు బాగుంది. ఆ వేదన ఎవరిచ్చారంటే హవ్వమ్మ చేసిన పాపము, తినవద్దు అన్న పండు చెప్పిన మాటకి లోపడక శాపం తెచ్చుకుంది. అంతేకాదు ఏదైనా తోటలో క్షేమంగా ఉన్న సురక్షితంగా ఉన్న ప్రదేశం నుంచి లోపల నెట్టేయబడ్డారు. పోబయటికి అన్నాడు దేవుడు. దేవుడే పెడితే దేవుడే నెట్టేశాడు. దేవుడే ఏదైనా చోట్ల పెట్టాడు, మాట వినలేదని దేవుడే బయటికి తోసేశాడు, గెంటేశాడు. ఎంత బాధాకరమైందండి, ఎంత బాధాకరమైంది. మాట వినకపోవటంలో ఏముందలేండి, అలాగే చెప్పుకుంటాను, ఏముందలేండి అలాగే చెబుతారు అని అంటారే కానీ వాక్యం ఎదిగిది, వాక్యం తెలిసి ఆ లోటుపాట్లు పడి ఆ బాధలు పడి ఆ నొప్పులు పడి వచ్చాం కాబట్టి మీరు పడకూడదని చెబుతున్నాం. అంతేగాని మీరంటే మాకెందుకు? అమ్మ మీరు ఎట్టగానే తిరగండి, అమ్మ మీరు ఎట్టగానే పోండి, ఆదివారం రండి, మంచి కానుకలు వేసుకోండి, హ్యాపీగా ఉండండి మా చేత కదా. కానీ దేవుడు అలా చెప్పలేదే. దేవుడే కదా ఏదైనా అట్లా పెట్టాడు. పోతే పోలే, పండే కదా, ఏదో పండేగా తిన్నావు కదా, పోలే పాపం తెలియజేశాను అన్నాడు దేవుడు. నేను నీకు చెప్పాను, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, తినవద్దన్న పండుని ఎందుకు తిన్నావు ఆదాము అన్నాడు. నేను కాదు అవి ఇచ్చింది అన్నాడు. అవ్వ ఏం తిన్నావు అంటే నేనుగా సత్మించాను. ముగ్గురు నేరం ఒప్పుకున్నారు కానీ ఒప్పుకోరా. అయ్యా తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, తెలుసో తెలియకో తిన్నాము, మరి క్షమించని అడగలా. నేరం తప్పని అమ్మ ఎందుకమ్మ లేట్ వచ్చామంటే మా ఆయన వల్ల లేట్ అయిందండి, మా పిల్లల వల్ల లేట్ అయిపోయిందండి, మాకు పొంగులు రాలేదండి, మాకు ఈ సాకులు అని చెప్తారు. లేట్ అయిందంటే నేరం మోపువాడు అపవాది, నేరం మోపువాడు అపవాది, అపవాది సంబంధులు అంటారు. ఇక్కడ ఆదాము ఎందుకన్నాడు? అయ్యా క్షమించయ్యా, నేను నా భార్య తప్పు చేశాము, ఇంకెప్పుడు చేయమయ్యా, నీ యొక్క మహిమను దూరం కానివద్దని అడుకోరా. నువ్వు ఇచ్చిన స్త్రీ ఇచ్చింది అన్నాడు. నేరం భార్య మీద తోసాడు. ఏమా ఏం తిన్నామంటే ఆమె కూడా ఒప్పుగా తప్పు, ఒక సర్పం చెప్పింది, నేను తినేసిన ఆమె తోసింది. ఒకళ్ళ నేరాలు ఒకరు పక్క పక్క తోసుకున్నారే కానీ క్షమాపణ అడగలేకపోయారు. దేవుడు వెంటనే నా మాట మీరు వినలేదు కాబట్టి ఈ ఏదైనా తోటలో మీరు ఉండడానికి వీలు లేదు అని శపించి ఏదైనా తోటలో నుండి గెలిచేశాడు. మాట వినకపోవటం వల్ల కోల్పోయిందని తెలుసా? తెచ్చుకుంది ఏంటి తెలుసా? గర్భ వేదనతో పిల్లలు కాదు. నీకు ఇష్టం తెలుసా? అవ్వమ్మకి 2 బిడ్డలు పుట్టారు. ఆ శాపము 2వ కుమారుడు తగిలింది. హేబేలు కయ్యను అర్పణ అర్పిస్తున్నప్పుడు హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, కయ్యను తక్కువగా ఇచ్చాడు. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తే కయ్యనికి కోపం వచ్చి అసూయ పుట్టి తమ్ముడిని చంపేశాడు.
ఆ ఏదైనా తోటలో మాట విని ఆ శాపము ఆ బిడ్డల దాకా వచ్చేసింది. కయ్యను హేబెల్ని చంపేశాడు. ఒక వీడేమన్నాడంటే వీడు లేడు, దిగంబరత్వం దూరదేశం పారిపోయాడు. ఇద్దరు పిల్లలు దూరం అయిపోయారు. ఆదాము అవ్వకి ఇద్దరు పిల్లలు దూరం అయిపోయారు. శపించబడిన జీవితం మొట్టమొదటి ఎవరంటే ఆదాము హవ్వే. ఆశ్రయించబడే జీవితం మొట్టమొదటి ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఆదాము హవ్వే. దేవుడు ఎక్కడ పెట్టాడని బాగా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా తోటలో పెట్టాడు, మంచి ఫలవృక్షం చెట్లు పెట్టాడు, ఆ వెండి బంగారం వజ్ర వైడూర్యాలు నదులు అన్నీ పారే సురక్షితమైన మంచి ప్లేస్లో పెట్టాడు. మాత్రమే కాదు, మహిమ వస్త్రాన్ని వాళ్ళు కట్టాడు. ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ అనుభవంలో నుంచి వాళ్ళు మాట వినక ఎంటేర్చుకున్నారు, మాట వినక శాపాన్ని తెచ్చుకున్నారు. మాట లోబడితే ఎంత ఆశీర్వాదమో, మాట వినకపోతే శాపము కూడా తెచ్చుకుంటారని ఆదాము హవ్వ ద్వారా దేవుడు చెబుతున్నాడు. వాళ్ళ ద్వారా వచ్చిన శాపము ఇప్పటి వరకు మనం పడుతున్నాం. ఇప్పటి వరకు మనము పడతాం. అర్థమవుతుందా? ఏమో ఆజ్ఞాతి క్రమమే పాపము. అదే చెప్పాడు, మాట వినకపోవడమే పాపము. తినొద్దన్న పండు తిన్నావు, అదే ఆ మాట నువ్వు లోపడ్డా. సృష్టికర్తను నేను సృష్టించిన వాడిని నేను, నీ స్వరూపం ఇచ్చింది నేను, నీ ప్రాణం కోసం నేను. అలాంటి నాకు మాట వినలేదు కాబట్టి నువ్వు తోటలో ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో అని దేవుడే పంపించేశాడు. దయచేసి దేవుని మాటకి, దేవుని వాక్యానికి మీరు ఎలా పడతారో ఉండకండి. వాక్యం వస్తుండగా, సేవకుని హెచ్చరిస్తుండగా దాని సద్వినియోగం తీసుకోండి. మీరు బాగుండమే కావాలి. మీరు ఇచ్చే కానుకలు, మీరు ఇచ్చే పప్పులు ఉప్పులో తీసుకొని తిని కూర్చోడానికి కాదు. మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా మాది. మీకు మంచి చెప్పాల్సిన బాధ్యత మాది. రేపు లెక్క ఏం చెప్పాలి? నువ్వు వాళ్ళకి చెప్పావా లేదా? నేను లెక్కన ఏం చెప్పాలి? మీరు బాధపడతారనో అదే పాప అనుకుంటారని కుదరదు. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, డాక్టర్ ఏం చెప్పాలి? ఉన్నట్టు రోగం ఏంటి చెప్పాలి. నువ్వు బాధపడతావని, ఫీల్ అవుతావని ఆ రోగాన్ని తప్పేసాడు అనుకో, ఎట్లా ఉంటుంది నీకు? ఒక రోజు ఆ రోగంతో పైకి పోతాం. నిజమైన డాక్టరు, నిజమైన సేవకులు ఎప్పుడు కూడా ఉన్నట్టే చెప్తారు. మధ్యపెట్టి చేపలు, మైండ్ చేపలు దక్షిణ భాగం పోతుందేమో, ఒక వ్యక్తి రాకుండా పోతాడేమో, అది రాకుండా పోతాడేమో భయం ఏమి లేదు. నా దేవుడికి చెప్పమన్నాడు, నేను చెప్పాను అంతే. మార్చుకుంటారు అది మీ ఇష్టం. నా రోజు నేను చెప్పకూడదు. చెప్పడం వరకే నా బాధ్యత. మారుతారా లేదా మీ ఇష్టం. సరే ఎక్కడికి వెళ్ళొద్దురా, వాళ్ళకి తిరగొద్దురా, వాళ్ళ సవాసం మంచిది కాదురా, వాళ్ళు మంచోళ్ళు కాదురా అని కొడుకు చెప్తానే ఉంటావు. వింటే బాగోదు, లేదా వాళ్ళతో పాటు నా రోజులు లెక్కేస్తాడు. ఒక రోజు వింటే బాగోదు, లేకపోతే ఒక రోజులో ఉంచాడు. ఆ రోజులో వాళ్ళతో పాటు కరెక్ట్గా లెక్కేసుకుంటాడు ఒక రోజు. అవునా కదా? సహవాస దోషం అది. నువ్వు ఎంత చెప్పినా వెళ్ళా, తల్లిదండ్రులు ఎంత చెప్పినా వెళ్ళా, అంత స్నేహం మంచిది కదండి వెళ్ళా. పోయాడు వాళ్ళు ఎక్కడ దొంగతనం కేసు దొరికారు. వాళ్ళతో పాటు ఏం చేయకపోయినా ఈయన కూడా తీసుకెళ్ళి లోపలేసారు. నేరం చేయకపోయినా తీసుకెళ్ళి లోపలేసారు. ఏరా అంత సహవాసం చేశాక నువ్వు కూడా లోపలికి. అదే జరుగుతుంది ఈ రోజున. మాట వెనకపోతే తెచ్చుకున్నాను. రెండోది త్వరగా వెళ్తున్నాను. సమూయేలు గ్రంథం తీద్దాము, అది కూడా చెప్పుకుంటే అందుకే చాలా ఉన్నాయి రిఫరెన్స్ చెప్పట్లేదు కానీ ఇంకా వెళ్తున్నాను. సౌలు 1 సమూయేలు 15:2-3. 1 సమూయేలు. మీకు ఏది మంచి చెడు తెలిస్తే లోపడతారు, మీ పొరపాటు సరి చేసుకుంటారు, దేవుడికి మరింత సమీపంగా ఉంటారు, దేవుడికి ఆశీర్వాదం పొందుకుంటారని ఒక సేవకురాలుగా ప్రయాసతో, బాధతో, ప్రేమతో చెప్తున్నాను తల్లి. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? 1 సమూయేలు ఇక్కడ ఉంది, రిఫరెన్స్ రాసుకున్నాం. 15:2 చూడండి అమ్మ. 15:2 సైన్యులకి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలు చేసిన జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే, అమ్మ రికార్డ్ అవుతుందా? రాగానే అమాలేకులు వారి విరోధుల వల్ల వారి మార్గం వారిని వచ్చి కదా. కాబట్టి నువ్వు పోయి, అమ్మ వినండి దేవుడు చెప్పిన ఆజ్ఞ, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులందరినీ హతము చేయి. పురుషులేంటి, స్త్రీలేంటి, పశువులేంటి, పిల్లలేంటి మొత్తాన్ని హతము చేసి పాడు చేసి అమాలేకులు బొత్తిగా నిర్మాణం చేయి. ఒక్కడ కూడా మిగలకూడదు దేవుడు ఆజ్ఞించాడు. వినండి, దేవుడు సౌలుకి రాజు అయిన తర్వాత అమాలేకులు నాకు చేసింది జ్ఞాపకమే. నువ్వు అమాలేకులు చేసిన దానికి ఇన్ని సంవత్సరాలకి నేను పంపిస్తున్నా. నువ్వు అమాలేకులు కనికరించొద్దు. వాళ్ళ వస్తువులైనా, వాళ్ళ పశువులైనా, వాళ్ళ పిల్లలైనా మొత్తాన్ని శత్రువులు మొత్తాన్ని నాశనం చేయమన్నాడు దేవుడు. బాగా వినండి, మొత్తాన్ని ఎందుకని నాశనం చేయమన్నాడు? ఇజ్రాయిల్ ప్రజలు, వినండి అమ్మ,
ఇజ్రాయేల్ ప్రజలు మార్గ మధ్యలో వెళ్తుంటే అమాలేకులు అడ్డుపడ్డారు. వాళ్ళు ఏం చేయకపోయినా, ఏ మార్గం చేయకపోయినా అమాలేకులు వాళ్ళు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అడ్డుకున్నారు. వాళ్ళు కష్టం తెచ్చిపెట్టారు. వాళ్ళ మాట వినలా, వాళ్ళు కఠినంగా ప్రవర్తించారు. 450 సంవత్సరాల తర్వాత చెప్పిన ఈ మాట, నీకు జరిగిన అవమానం, నీ మీద పడ్డ నింద నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన అవమానం, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ కష్టము 450 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఈ మాట, 450 సంవత్సరాల క్రితము చేసిన పని ఇప్పుడు జ్ఞాపకమే నాకు. ఇప్పుడు వెళ్ళు, అమాలేకులు చేసిన పనికి ఒక్కడు కూడా మిగల్చుకో, మొత్తం లేపాను. కానీ సౌలు ఏం చేశాడంటే అమాలేకుల్లో చాలా మంది హతం చేశాడు. కానీ మంచి మంచి ఎద్దులు, మంచి మంచి గుర్రాలు బలిష్టంగా పుష్టికరంగా ఉంటాయి కదా, అది శపించబడిన సొమ్ము తీసుకోకూడదు అన్నాడు దేవుడు. మొత్తం తీసేయి, కనికరింపక దయచూపక మొత్తం శత్రువులు నాశనం చేసి అన్నాడు. కానీ కొంతమందిని ఉంచి కొంతమంది పశువులు తీసుకొచ్చాడు, చేసి కట్టేశాడు. ఈలోపు సమయాలు వచ్చాడు. ఆ అరుపులు జాతులు అవుతాయి కదా, ఆవులు అవుతాయి కదా, ఏంటయ్యా పశువులు అన్నాడు. అంటే బలి ఇవ్వటానికి శ్రేష్టంగా ఉన్నాయి, కొవ్వు పట్టు ఉన్నాయి, మనం బలిస్తాం కదా దేవుడికి, తీసుకొచ్చానయ్యా అన్నాడు. వెంటనే సమూయేలు బాధపడ్డాడు. సమూయేలు కంటే దేవుడు బాధపడ్డాడు. సమూయేలుతో అన్నాడు, నేను గాడిదలను తిరిగే సౌలుని రాజుగా చేశాను, వాడికి చెప్పా ఈ పని చేయవయ్యా అని. కానీ వాడే చేశాడు తెలుసా, కొంతమంది ఉంచాడు, మంచి మంచి ఎద్దుల్ని గుర్రాలు తీసుకొచ్చేసాడు, చూడవయ్యా నా మాట వినలేదు అని దేవుడే సమూయేలుకు చెప్పాడు. సమూయేలు వచ్చాడు, అయ్యానికి అవన్నీ కట్టేసి ఉన్నాయి, ఏం చేసావయ్యా అంటున్నాడు. ఇది దేవుడికి దహన బలి కూడా కనిపిస్తాయని నేరం పోగేస్తున్నాడు, తప్పించుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు కదా చెయ్యాలి, నీ ఇష్టానికి ఏం చేస్తావు, ఇక మీద నీకు రాజుగా ఉండే అర్హత లేదు అన్నాడు. రాజుగా ఉండే అర్హత నీకు లేదు, మాత్రమే కాదు నీ రాజ్యాన్ని దేవుడు తీసేశాడు, వేరొక పిల్లవాడిని వేరొక రాజు ఎన్నుకున్నాడు. నువ్వు గొర్రెలు అర్పించడం కంటే, పశువులు అర్పించడం కంటే, మంచి కానుక ఇవ్వడం కంటే దేవుని మాట వింటూ శ్రేష్టమా. ఆ మాట చదవండి, ముఖ్యమైన మాట. సమూయేలు అంటున్నాడు 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టము. అర్థమవుతుందా? నువ్వు కింద 24 వారు యెహోవా మాట వినందున, యెహోవా ఆజ్ఞని మాట వినందున పాపం తెచ్చుకుంటే కనుక 26 నిన్ను దేవుడు విసర్జించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడని చెప్పాడు. హల్లెలూయా. ఎంత బాధ అండి. ఎక్కడో గాడులు రాసుకున్నా అనామకుడు, గాడులు రాసుకునే ఒక అనామకుడు ఒక అల్పమైన కుటుంబంలో పుట్టాడు, కుల గోత్రాలు కూడా తక్కువ ఉన్న దాంట్లో పుట్టాడు. అలాంటి సౌలుని దేవుడు రాజుగా చేస్తే దేవుని మాట వినక సాయంకాలం రోజు సాయంకాలం 6 సాయంకాలం పెట్టాము అయిపోయింది. సాయంకాలం 6:30 చేసుకున్నాను, ప్రార్థన చేసుకుని. అయితే వినడం, సౌలు మాట వినలేనందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఇలాంటి వాడిని రాజుగా చేశానని బాధపడి, నేను సౌలుని రాజుగా తీసేస్తున్నాను. ఏ ఆత్మ అభిషేకం సౌలు పొందుకున్నాడో ఆ ఆత్మ కూడా లేకుండా పోయి సౌలులో దురాత్మ వచ్చేసింది. దేవుని పరిశుద్ధాత్మ కోల్పోయి సౌలులో దురాత్మ వచ్చేసింది. దురాత్మ నింపబడిన వాడే 35 సంవత్సరాల ప్రజలు పాలించాడు. ఆత్మ అభిషేకం పొందుకున్న సౌలు దేవుడి మాట వినక అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు దేవుడి మాట వినక రాజు పదవిని పోగొట్టుకున్నాడు. సౌలు దేవుడి మాట వినక శాపాన్ని తెచ్చుకున్నాడు. తద్వారా చివరికి ఆత్మహత్య చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని తనకు తానుగా పొడుచుకొని చనిపోయే దౌర్భాగ్యమైన బ్రతుకైపోయింది. ఎక్కడ ఉండాల్సినవాడు? గాడిదలు అమ్మడు తిరుగుతున్నవాడు, పనికిమాల తిరుగుతున్న నిన్ను దేవుడు ప్రయోజనకరంగా పెట్టి సంఘములో పెట్టి ఒక స్థానాన్ని ఇస్తే పోగొట్టుకుంది ఎవరు? మాట వెనక పోగొట్టుకుంది ఎవరు? నువ్వు. ఈరోజు భ్రష్టులాగా రోడ్ల మీద తిరుగుతున్నావే, అనామకురాలు తిరుగుతున్నావే, ఎవరు సహాయం కోసం తిరుగుతున్నావే, ఆ స్థితి ఎవరు తెచ్చుకున్నారు? నేను ఉన్నతంగా ఉంచాలని, ఒక స్థానంలో ఉంచాలని, నేను అనేక వాళ్ళకి ఉద్దేశంగా ఉంచాలని ఫలించాలని దేవుడి కోరిక అయితే దేవుని మాట వినక, దేవుడి మాటకి లోపడక, దైవసేవ చెప్పినా పదే చెప్పినా వినక చెవు మూసుకొని ఈరోజు పాపాన్ని శాపాన్ని
మాత్రమే తన కొడుకు యుద్ధంలో చనిపోయాడు. యోనాతాను ఒక కుమారుడు కూడా యుద్ధంలో చనిపోయాడు. సౌలు చివరాఖరికి ఆత్మహత్య చేసి తెచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్యం ఈ బ్రతుకు. దేవుడు ఏం చెప్పాడు? కనికరింపక అమాలయకుల్ని నువ్వు చంపే అన్నాడు. చెయ్యాలా వద్దా? నీ పని ఏంటి? చెప్పిన మాట చెప్పినట్టు చేయడం వరకే. ఇదేందుకు చెయ్యాలి, అలానే చెయ్యాలి, అప్పుడు ఎందుకు రావాలి, ఇంకెందుకు రావాలి, అలా మేము రాము, ఇలా మేము రామంటే వచ్చేది అదే ఆశామాషి కనబడుతుంది. గొంతు చుంచుకుని అడుగుతుంటే అమ్మా బాబు బతి మారుతుంటే మీ మీద శాపం రాకూడదు, మీ మీద పాపం పడకూడదు, మీ కుటుంబాలు పాడవకూడదని అమ్మా బాబు రండి, అయ్యా బాబు బతి మారుతుంటే నెత్తికెక్కుతున్నారే. ఒక రోజు పడితే నెత్తి మీద పిడుగు తట్టుకోలేరు, పడితే తట్టుకోలేరు. చాలా మంది చుట్టుపక్కల పోతాం అక్కడ. ఆ పరిస్థితి మీకు రాకూడదని అమ్మా బాబు అని చెప్పేది. దేవుడు చెప్తున్న మాట ఏదైనా తోటలో ఉండవయ్యా అంటే మాట కనుకొని కొండ వెళ్ళిపోయాడు ఆదాము. నువ్వు అని చంపబోయ్యా అన్నాడు. నీకని శత్రువులు కదా వాళ్ళు. దేవుడు చెప్పినట్టు శత్రువులు చెయ్యాలి, చేయలేదు. ఉండనిచ్చావు, తెచ్చుకున్నావు, ఆ శాపం తెచ్చుకున్నావు, మాట వినలేదు. నువ్వు ఇచ్చే దహన బలులు ఎవరికి కావాలరా? నువ్వు ఇచ్చే దశమ భాగాలు ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చే బియ్యం పప్పులు ఎవరికి కావాలి? నువ్వేం కావాలి? దేవుని మాట వింటే శాస్త్రం కదా. మాట వినకుండా నువ్వు ఏమి ఇచ్చినా ఏం చేసినా అది దేవుడి దృష్టిలో వ్యర్థము. నువ్వు మాట వినకుండా దేవుడి కోసం 10,000 బంగారం పెట్టినా దేవుడు మెచ్చేది కాదు. నువ్వు మాట వినకుండా 1,00,000 రూపాయలు ఇచ్చినా దేవుడు ఇష్టపడేవాడు కాదు. నువ్వు మాట వినకుండా నీ ఇల్లు రాసిచ్చినా దేవుడు సంతోషించేవాడు కాదు. మాట విన్నప్పుడే సంతోషము. మాకు కూడా అంతే. మాట విన్నప్పుడు కొంతమంది చెప్పగానే చెప్పినట్టు వింటారు. వాళ్ళు చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా ఉంటారు. బాధ మనసులో కలుగుతుంది. ఎందుకో తెలుసా? రేపు పొద్దున వాళ్ళకి ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి. సేవకురాలుగా మాట వినకపోతే ఎంత ప్రమాదం. రేపు పొద్దున ఈ రోజు కాకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల సంవత్సరం అయినా సరే అది రాకూడదు వాళ్ళ నెత్తి మీద. నా బిడ్డలు వాళ్ళు, మా సంఘస్థులు, మా పిల్లలు వాళ్ళు బాగుండాలి అని ఎంత మంచిగా చెప్తున్నా అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించి శాపాన్ని పాపాన్ని తెచ్చుకుంటాను. మందిరానికి రాయి ఆయన తమ్ముడు చెప్పాను, మందిరానికి రాయా అంటే ఏదో ఒక పని దాటేశాడు. ఒకరోజు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఆ కుటుంబం ఎలాగైనా నడిపించయ్యా, నువ్వేం చేస్తాను అది నడిపించయ్యా. నాకు మొన్న పాపం తెలీదు. ఆ 2 వారాల నుంచి రాలేదు. విపరీత మోషన్స్. ఎందుకని ఊరినే రాలా. ఇంట్లో ఉండి టీవీ చూస్తూ మందిరానికి రాలి, ఇంట్లో ఉండి ఏదో అని మందిరానికి రాలా. ఏమవుతుంది? నేను ఎక్కడెక్కడ దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు, నీకు చేతి నిండా పని ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు. 4 ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా, నాకెందుకు ఆరాంగా పడుకున్నావు అనుకో, ఆ 4 ఏళ్ళు కట్ అయిపోతాయి. 4 ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా, ఆరాంగా పడుకున్నావు అనుకో, 4 ఏళ్ళు కట్ చేసి కూర్చోబెడతాడు దేవుడు. వాడు గుర్తుపెట్టుకోండి అమ్మా, బైబిల్ చెప్తున్నాను. ఇది గాడిదలను తిరుగుతున్న సౌలుని రాజు చేసింది ఎవరు? నోటికి చెప్పండి. గాడిదలను తిరుగుతున్నాడు, నా గోత్రము నా కులం అల్పమైంది, స్వల్పమైంది, నేను ఎందుకు లేనని అన్నాడు సౌలు. రాజుగా చేసింది ఎవరు? దేవుడు. ఏదైనా తోటలో ఆదామును పెట్టింది ఎవరు? దేవుడు. మరి ఆదామును గెంటేసింది ఎవరు? సౌలు తీసేసింది ఎవరు రాజుగా? ఎందుకని? మరి రాజుగా పెట్టింది ఆయనేగా. ఇది అర్థమవుతుందా? పెట్టింది ఆయనేగా, పదవి ఇచ్చింది ఆయనేగా, డబ్బు ఇచ్చింది ఆయనేగా, హోదా ఇచ్చింది ఆయనేగా, ఆశ్రయించింది ఆయనేగా, ఆరోపించింది ఆయనేగా. మరి ఎందుకు తీసేశాడు? అది మీకు అర్థమవుతుందా? మా గొంతు చించుకుని అరిసేది వాక్యం చెప్పేది అదే. దేవుడు చెప్పిన మాటకి లోబడండి, దేవుడి కార్యానికి లోబడండి, మాటకు లోబడండి, లేకపోతే జరిగేది అదే అని చెప్తుంది. అదే ఇలా ఒక్కొక్కరు పోషాలు వచ్చాక దేవుడు తీసేస్తాడా? దేవుడు వాళ్ళు చేస్తాడని చెప్తుంది వాక్యం. చేసి చూపించాడుగా. ఇంకా ఉన్నాయి, చెప్తే తెలుసుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి. మొన్న చెప్పే వాక్యం ఒకటి చెప్తుంది, ఒక్కోసారి మాట చెప్తాను. యారోబాము చేసిన పాపానికి కన్న కొడుకు లేపేశాడు. యారోబాము ఒక అనామకుడు, ఎందుకు పనికిరాడు, రాజుగా చేశాడు. కానీ వాడు స్వార్థంతో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని దగ్గర కాకుండా రాజ్యంలో పాపం చేసేలా ప్రేరేపించాడు. యారోబాము చేసిన పాపము దేవుడికి సన్నిధిలో వెళ్ళిపోయింది. యారోబాము భార్య చెప్పాడు, యారోబాము భార్య నీకు కఠినమైన మాటలు చెప్పాలనుకుంటున్నాను, నీ భర్తని పనికి మాలిన వాడిని ప్రయోజనంగా చేశాను నేను, కానీ ఈ రోజున పాపం చేసి నా మాటకి ఎదురాడాడు కాబట్టి నీ గుమ్మలో నీ కాళ్ళు నీ గుమ్మలో పడగానే నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాడు.
తల్లి చెప్పిన మాట తెలుసా, నీ కాళ్ళు గుమ్మంలో ఇలా పెట్టగానే ఆ మంచం మీద ఉన్న కొడుకు చనిపోతాడు. ఎందుకో తెలుసా, ఇది నీ భర్త నీ భర్త చేసిన శాపాన్ని బట్టి, నీ భర్త చేసిన పాపాన్ని బట్టి, నీ భర్త నా మాట వినకుండా నా ప్రజల్ని దేవుని వైపు కాకుండా అన్యుల వైపు తిప్పాడు, దేవుని మందిరాన్ని కాకుండా లోకం వైపు తిప్పాడు, దేవుని వైపు తిరగకుండా లోకం తిప్పాడు. కాబట్టి ఆ పాపము నీ కుటుంబం చేస్తున్నాను. నీ ఒక్క కొడుకే కాదు, నీ సంతానంలో అసలు నీ సంతతే లేకుండా నీ సంతానంలో ప్రతి ఒక్కరిని పెంట ఊడ్చినట్టుగా, చెత్త ఊడ్చినట్టుగా మొత్తం తీసేస్తానన్నాడు. అలాగే తీసి పారేశాడు. భయంకరమైన మాటలు ఉన్నాయండి. చెప్తే గడుచుకుంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వణుకు వస్తుంది. ఎంతసేపు కూడా బాగుంటావు, స్వస్థపడుతావు, అలా ఉంటావు, ఎలా ఉంటావు, లైంగిక బిందులు వస్తాయి, తవ్వండి అంటే అబ్బా స్తోత్రం వస్తాయి. కానీ ఎప్పుడో తెలుసా, పాపం పెట్టుకుంటే కాదు, కుళ్ళు పుస్తకాలు పెట్టుకుంటే కాదు. పాపాత్మురైన స్త్రీ, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు అన్నాడు. పక్షవాయుతో ఉన్నవాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొందుకుని వెళ్ళు అన్నాడు. పాపములు క్షమించబడకుండా నీకు ఆశీర్వాదం రాదు, పాపములు క్షమించబడకుండా నీకు స్వస్థత రాదు, పాపములు క్షమించబడకుండా నీకు విడుదల రాదు, పాపములు క్షమించబడకుండా నీకు నిత్య జీవమే లేదు, పాపములు క్షమించబడకుండా నీకు రక్షణ లేదు. ప్రతి దానికి మూలం పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపం. 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేకపోతే మళ్ళీ తర్వాత నేను చెప్పలేకపోవచ్చు. మేలైనది చేయనెరిగియో అలాగే చేయకపోతే పాపం అవుతుంది. మేలైనది చేయలేదు అంటే తెలుసా, మేలు చెయ్యాలని తెలిసి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయకపోవడమే పాపం అంటాడు కదా. యాకోబు 4:17 ఉన్న చదువుకుంటారు, అది వినడమా అంటే ఒక మంచి పని చేయాలని తెలిసి కూడా మీరు చేయకపోవడమే పాపము. సమయాలు అంటున్నాడు, నా మట్టుకైతే మీ నిమిత్తము ప్రార్థన మానిదైన పాపం అంటున్నాడు. సమయాలు ప్రవక్త, సమయాలు రాజును అభిషేకించిన వాడు, అలాంటి వ్యక్తి అంటున్నాడు మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము అంటున్నాడు. మరి మీరు మనం ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారండి? మేము ఏ పాపం చేస్తున్నారండి? మేము అంత పుణ్యాలుగా అంటున్నారు. ప్రార్థన ఎవరి కోసం చేస్తారని మందిరంలోకి వచ్చి మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవడమే పాపము. మేలైన చేయనెరిగియో నీ తోటి వాడి కష్టంలో ఉన్నాడు, నీ తోటి కుటుంబం బాధలో ఉంది, నీ తోటి పిల్లవాడి కష్టంలో ఉన్నారు, ప్రాణాపాయంలో ఉన్నారు, మందిరంలో ఆత్మలో ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నారు, మందిరంలో ఆశ చేసుకోవడాలి, సేవకులు బాగా వాడబడి అన్ని తెలిసి కూడా ప్రార్థన చేయకపోవడం పాపము. ప్రార్థన చేయకపోవడమే పాపం. మేలైనది చేయనెరిగియో అలాగే చేయకపోవటమే నువ్వు పాపం. అందుకే ఏం పొందుకోలేకపోయి ప్రార్థన చేయాలని తెలుసు కానీ చెయ్యరు, అదే పాపం. దశంభాగం ఇవ్వాలని తెలుసు కానీ ఎవరు, అదే పాపము. మందిరంలో సహవాసన పెట్టడం తెలుసు, పాపము. సిద్ధపాటు కూడికి రావాలని తెలుసు, రాదు. సిద్ధపడలో బలంలో డైరెక్ట్ చేయబెట్టారు. ఏమనుకున్నా రొట్టె ద్రాక్షరసం కనపడుతుంది నీకు, అందు కళ్ళకి కళ్ళు తెరుచుకుని చూడు. నువ్వు తింటున్న సాక్షాత్తు యేసు కండ, యేసు మొక్క తింటున్నావు, యేసు రక్తం తాగుతున్నావు. అక్కడ ఒక్కసారి నీ పాపం గుర్తొస్తే పడేసి పరిగెత్తాలి. వామ్మో నేను తింటాను ఏంటిదని అంతే. ఎవడుకుంది అడ్డమైన మాట ఇక్కడే, నేను విన్నా ఇక్కడే ముందు పెట్టేస్తున్నారు, వచ్చేసి చేయబెట్టారు. రాత్రి గొడవ పడతారు, చేయబెట్టారు. రాత్రి రమ్మని చెప్పారు, రాలా. ఇప్పుడు సిద్ధపాటికి వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఇవ్వాలి బాగా? నీవు రాలేదు, ఒకటి వచ్చింది నిన్న. ఎలా ఇవ్వాలి బాగా? ఇలా డైరెక్ట్ చేయబెట్టేస్తున్నావే, ఆ పాపం శాపం ఇంటికి వస్తుంది తెలియట్లేదు నీకు. ఎందుకు రమ్మన్నారు? సరి చేసుకోవడానికి. సిద్ధపాటు ఎందుకు? సరి చేసుకోవడానికి. అయ్యా ఈ నెలంతా నేను పాపం చేశానేమో, ఈ నెలంతా నేను మాట్లాడానేమో, ఈ నెలలో నేను బాధ పెట్టానేమో, ఈ నెలలో నా భర్తని కన్నా కుటుంబస్తులు బయట వాళ్ళు ఎవరన్నా తిట్టానేమో, సేవకు విరోధంగా అసలు నీకే విరోధంగా పాపం చేశానేమో, నన్ను క్షమించాలి అని అడగాలి కదా. అడిగేది సిద్ధపాటు. అలా అడగకుండా పాప క్షమాపణ లేకుండా నువ్వు డైరెక్ట్గా బల్ల చేయబెడితే నీకు శాపం అవుతుంది. శాపం అవుతుంది తెలియక చాలా మంది బల్లలో పరిగెత్తి వెళ్ళిపోయి కుటుంబ మీద పిల్లల్ని శాపం తెచ్చుకుంటున్నావు. ఎలా పడితే తీసుకోవడానికి బాగలేదండి. దేవుడు చెప్పాడు కొరింథీ పత్రికలో, నువ్వు తీసుకుంటుంది నా రక్తము నా శరీరము, సిద్ధపడి కన్నీటితో పశ్చాత్తాపడి చేయబెట్టు. ఒక్కసారి నీ మనస్సాక్షిని విమర్శించుకో. బలలో చేపెట్టే ముందు చేసే పని ఏంటి తెలుసా? విమర్శించుకోవాలి. నీ తప్పు ఏమైనా ఉందా? ఒకవేళ ఎవరైనా నీకేమైనా విరోధంగా చేశారా, నిన్నేమన్నా అన్నారా, వాళ్ళని క్షమించాలి. నువ్వు క్షమించుకోవాలి. దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. సేవకుడు మాట్లాడితే సేవకుడి దగ్గర క్షమాపణ పొందుకుని
అప్పుడు తీసుకోవాలి వాళ్ళ. అంటే గబగబా స్నానం చేసేస్తారు, వచ్చేస్తారు, కొట్టేస్తారు, ఇవ్వంగా స్తోత్రం పాట పాడంగానే ఇవ్వండి అయ్యా తినేసి వెళ్ళిపోతారు, పని అయిపోతుంది వెళ్ళిపోతారు అనుకుంటున్నారే కానీ సాక్షాత్ యేసు రక్తాన్ని యేసు మాంసాన్ని తింటున్నాము అన్న గుర్తు రావట్లేదు. కాబట్టి పాపము శాపం వెంటాడుతుంది. ఎలా పడితే అలా బల తీసుకోవడానికి అధికారం లేదు. ఇచ్చేవాళ్ళు చాలా మంది ఇస్తారు, తెలియకుండా తీసేసుకుంటారు. రాత్రి సినిమా చూస్తారు, పొద్దున్నే బాగా చేపెడతారు. రాత్రి అంతా శనివారం బాగా తాగొస్తారు, పొద్దున్నే బాగా చేపెడతారు. రాత్రి అంతా ఎవరి దగ్గర ఉండొస్తారు, పొద్దున్నే బాగా చేపెట్టారు. రాత్రి 3 కళ్ళ పుట్టుకు వస్తారు, పొద్దున్నే బాగా చేపెడతారు. అమ్మా రాత్రి నేను తప్పు చేశానమ్మా నేను క్షమించు అని భార్యను అడగాలి. భర్త బలలో చేపెట్టే ముందు భర్తను అడగాలి, అయ్యా తొందరపడే అన్నా నేను క్షమించయ్యా అని అడిగిన బాగా చేయబెట్టాలి. అలా అడగకుండా చేయి పెడితే అది నీకు పాపము శాపము. నీతో కదా నీ పిల్లలకు వచ్చేస్తారు. ఇది తెలియక ఎలా పడతారో వెళ్ళిపోతున్నారు, ఎలా పడితే చేస్తారు. మేలు చేయనెరిగి అలా చేయకపోతే అదే పాపము. నువ్వు బల తీసుకుంటున్నావు, సిద్ధపడాలని తెలుసు, పాపక్షమాపణ కావాలని తెలుసు, ఏమీ లేకుండా డైరెక్ట్గా పెట్టామనుకో డైరెక్ట్గా కుమ్మరిస్తాను నీకు కూడా దేవుడు. అలాంటి పనులు మనము చేయకూడదు. వాక్యం ఎరిగిన వాళ్ళు కాబట్టి రెండమ్మ ఒక పావు గంట సిద్ధం రాత్రి 9 వరకు ఆమె కోసం నేను ఉన్నా. 8కి వెళ్ళాల్సింది కానీ పాప అమ్మాయి ఆపాను, రాగమూర్తి ప్రార్థన చేసుకున్నది ముందే. నాకు చాలా పనులు నేను రాత్రి కానీ సిద్ధపాటు అవుతారేమో, ఎవరన్నా వస్తారు, ఏమి రాలేదు. ఎందుకని మీకు తెలియదా? బల్లారాధన ఉందని వచ్చి ప్రార్థన చేసుకోవాలి తెలియదా? ఎందుకు రాలేదు? తెలిసి కూడా తప్పు చేసింది ఎవరు? ఎవరండి? తెలిసి కూడా తప్పు చేసింది ఎవరు? మీరు. దేవుడా ఏందయ్యా కష్టము, తండ్రి ఏందయ్యా బాధ, ఏసయ్యా ఏందయ్యా మా పరిస్థితి నడుస్తున్నామే. మేలు చేయనెరుగు అలాగ చేయకపోవడమే పాపము. ప్రార్థన చేయబాక నీ మాట ఆలోచించాడు. ప్రార్థన మనసులో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. హృదయంలో పాపము లక్ష్యం చేసినట్లా నా మనవి దేవుడు వినకపోవని దావీదు మహారాజు అంటున్నాడు. మన హృదయంలో మీ బాగా వినండి, మీ ప్రార్థన ఆలకించబడాలంటే, మీ ప్రార్థన జవాబు రావాలంటే మీ హృదయంలో పాపం ఉండకూడదు. ఒకళ్ళ మీద కక్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం నీ మనసులో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నువ్వు పాపము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. వాక్యానికి లోపడకుండా, సేవకులు లోపడకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, వారి కొరకు ప్రార్థన చేయమాట, నేను ప్రార్థన ఆలకించను అంటాడు. మరి తెలుసో తెలియక ఇన్ని పొరపాట్లు మనం పెట్టుకున్నామే, ఇన్ని పాపాలు మనం పెట్టుకున్నామే. ఎలా ఎలా ఆశీర్వదించబడతారనుకున్నారు మీరు? ఏదో తింటున్నా బట్టగడుతున్నా అనుకుంటున్నారే కానీ బతుకులు బాగున్నాయా? సమాధానంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రేమతో కుటుంబాలతో ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తాయేమి? డబ్బు అంటే కష్టపడుతున్నా వస్తుంది. మరి కుటుంబం డబ్బిచ్చి ప్రేమ కొనుక్కుంటావా? డబ్బిచ్చి కొనుక్కోగలవా? ప్రేమ ఇంట్లో డబ్బిచ్చి మా మనసు మార్చుకోగలవా? డబ్బిచ్చి న్యాయం తీసుకుని కూర్చోబెట్టగలవా? లేదు. అది దేవుడిస్తే వచ్చి సంతోషము, సమాధానం, రక్షణ దేవుడిస్తే వచ్చేది. మేలేనిది చేయనెరిగి అలాగ చేయని వారికి పాపము. ఎంతోమంది క్రమం తప్పకుండా దక్షిణ భాగాలు ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారంటే చాలామంది ఎగ్గొట్టేస్తారు. కష్టపడట్లేదా మీరు? 10 రూపాయలు తీసి పక్కన పెట్టాలి, అది పాపం కాదా? 90 రూపాయలు నీకు ఇస్తున్నాడు, 10 రూపాయలు పక్కన పెట్టలేకపోతున్నారు. అది దేనికి కావాలి? మందిర పరిచర్యకి, అభివృద్ధికి. పోయిన నెల అద్దె కట్టడానికి చాలా ట్రబుల్ అయింది. మరి అందరు సమకూరుస్తేనేగా మనం కట్టుకోగలుగుతాం. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నాము, ఇక్కడ కూర్చుని అభివృద్ధి పొందుకుంటున్నాము, ఇక్కడ కూర్చుని వేలు పొందుకుంటున్నాం. మరి మందిరం గురించి ఆలోచించేది ఎవరండి? అంటే ఒకదానికి పట్టిందా? మీకు ఎవరికి పట్టదా? రక్షణ పొందుకున్న వాళ్ళకి పట్టరా? కనీసం ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మందిరం అది కట్టుకోవాలి, కొన్ని సేవకురానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారా? కనీసం మీరు గుప్పులు ఇప్పొద్దు, కనీసం ప్రార్థన చేస్తున్నారు వచ్చి. అంతకన్నా దౌర్భాగ్యం తయారైపోయారు మీరు. అసలు కళ్ళలో నీళ్ళు తప్ప ఏమొస్తుంది మిమ్మల్ని చూసి? అయ్యా మా మందిరాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఎంతో మంది వెళ్తున్నారు, ఆత్మను పంపించండి అయ్యా, మా మందిరం అవసరం తీర్చండి అయ్యా, మరి కష్టపడుతున్న సేవకురాలు మీరు నిలబెట్టండి అయ్యా అని కనీసం మీరు ఇవ్వకపోతే పోయారు. మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారా? రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అడ్డగడ్డంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఏం పొందుకుంటారు మీరు? మీ పనులు చక్కగా జరుపుకుంటారు. మీ టిఫిన్ బండి ఆగదు, మీ చేపలు ఆగదు, మీ పనులు ఆగవు, మీ ఇంట్లో పని ఆగదు, మీ బట్టలు ఆగవు, మీ అంట్లు ఆగవు, ఏమి ఆగవు. ఆగిపోయేది ప్రార్థన మాత్రమే. అందుకని పాపం అంటున్నాడు దేవుడు. చెయ్యవలసిన ప్రార్థన చెయ్యకుండా మీ ఇష్టానుసారంగా వెళ్తే కుదరదమ్మా. నేను చిన్న మాట ముగించేస్తాను. ఎంతో ఒకసారి కళలో నీళ్ళు వస్తాయండి.
ఇంతమంది భారాన్ని మోస్తున్నాం, కనీసం చేతులకి ప్రార్థన చేసేవాడు అక్కడ లేదు, కనీసం అర్థం చేసుకునే వాళ్ళు అక్కడ లేదు. కొన్ని ఏమైనా పోయాను, మేము కుడుతాను చేస్తాను, కొన్ని ప్రార్థనలు చేస్తాను, ఒకరోజు ఉపాసం ఉంటానమ్మా సంఘం కోసం. ఎంత సంతోషంగా ఉంటుంది. మాట సాయం కూడా చేయలేకపోతే ఎందుకమ్మా? అందుకే మన బ్రతుకులు అట్టాగే ఎడుతుంది. మొన్న నేను పెట్స్ వంట చేస్తాను, నాకు బలంగా ప్రయాణం. అప్పటికి 2 సార్లు మందిరంలో వచ్చి ప్రార్థన చేశాను. వంట చేసి నేను చేసేదే నాకు ఒకసారి వంట. నాకు ఎక్కువ కర్రీ పాయింట్ తెచ్చుకుంటాను, కుక్కలు వండుతాను, నేను వండుకోను, ఆ కర్రీ పాయింట్ తెచ్చుకుంటాను. ఇవి ఒకదాన్నే కదా. ఆ రోజు ఎందుకు ముచ్చట పడి బెండకాయ కూర వండుకున్నా, ఉల్లిపాయలు వేసాను, మొగుతున్నాయి. దేవుడు బలంగా ప్రేరేపిస్తాను, వెళ్ళి ప్రార్థన చేయి, వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఉల్లిపాయలు మొగుతున్నాయి, వెంటనే కట్టేశాను. మీరు రమ్మండి, వెంటనే కట్టేశాను. కట్టేసి బెండేసిన రోజు ప్రార్థన చేశాను. బెండేసిన కూడా ఎందుకు చేయమన్నట్టు ఏం చేయలేదు. మొత్తానికి ఒక అరగంట గంట ప్రార్థన చేశాను. తర్వాత ఒక ఫోన్ వచ్చింది. దేవుడి కృపను బట్టి ఒక పాయింట్ దేవుడు తప్పించాడు. ఇంకొక ఫోన్ ఏంటి, మాకు కష్టంలో ఉన్నాము, మా కోసం ప్రార్థన చేయండి. ఒకటేమో విడిపించుకోవడం ప్రార్థన వచ్చింది, ఒకటేమో అవసరం కోసం ప్రార్థన వచ్చింది. దేవుడు అనుకున్నాను, అందుకేనా ప్రేరేపించాడు నన్ను అని. వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి 2ంటికి వెళ్ళి అప్పుడు వంట చేసుకుని మొదటికి వెళ్ళాను. అంటే ఏంటి, లోపడ్డాను నేను. వంట చేసుకుని వస్తానయ్యా, అన్నం మాడిపోతాయ్యా, ఉల్లిపాయలు ఊడిపోవాలి, పోతే 2 రూపాయలు పోతాయి, పోతే 1 కేజీ బియ్యం పోతాయి, కానీ బ్రతుకులు పోతున్నాయి. ఇక్కడ ఎవరో ఒక్కడ ప్రాణం పోతుంది, ఎవరో ఒక కుటుంబం పోతుంది. ప్రార్థన చెయ్యాలంటే మన కోసం చూసుకోవడం కాదు, ప్రార్థన చెయ్యాలి. ఒకరోజు నేను చేసిన పొరపాటు నాకు ఎప్పటికీ గుర్తు వస్తుంది. మా ఇంటి ముందు పక్షపాతంతో ఉంది ఒక ఆవిడ, ఆ కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను గోడ మీద నుంచి చూస్తుంటే దేవుడు ఇంట్లోకి ప్రార్థన చేయంటాడు. నేను అనుకున్నాను, ప్రభువా ఆ ఇంట్లో పక్షవాతం రోజు ఇక్కడ చేస్తున్నాను కదా, అక్కడికే చేయలేదు, ఇక్కడ చేస్తానే అని నేను అన్నాను. నిజంగా ఇట్లాగే మనసులో అనుకుంటున్నాను, చేయట్లా. కానీ మీరు నమ్మండి, 1:40 ఏడుపు వినిపించింది. నాకు మధ్యాహ్నం 12ంటికి చెప్పాడు ఈ మాట, దేవుడు వెళ్ళి ప్రార్థన చేయండి. నేను లోపల ఇంట్లో చేస్తానన్నా, వెళ్ళి చేస్తే బాగుండేది. 1:40 గట్టిగా ఏడుపు వెళ్తాయి. తీరా చూస్తే నేను అనుకున్నాను, బయట చూస్తే శవం పెట్టి కనబడుతుంది, చనిపోయిన పెట్టి కనబడుతుంది, ఎదురింటో ఏడుస్తున్నారు. ఏంటా అని చూస్తే ఆమె చనిపోయిందేమో అనుకున్నా. తీరా చూస్తే పక్షవాతం ఆమె చనిపోవాలా, ఆవిడ భర్త చనిపోయాడు. ఆవిడ రైల్వే ఎంప్లాయ్ అయినా, కొంచెం డ్రింకరు. దేవుడు 3 సార్లు చెప్పాడు నాకు వెళ్ళి ప్రార్థన చేయి ఇంట్లో అంటున్నాడు. కానీ నేను అంత కొంచెం టచింగ్ తక్కువ. ఏమనుకుంటారు, ప్రభు రేపు చేస్తా, ఇంకా చేస్తాను అన్నాను. మీరు నమ్మండి, రాత్రి 1:40 గట్టిగా ట్యాగ్లు వస్తుంటే ఎవరైనా బయటకు వస్తే శవం పెట్టి కట్లా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అర్ధరాత్రి చెప్పినా, మెట్ట మధ్యాహ్నం చెప్పినా, నా నిద్ర కాదు, నా తిండి కాదండి, ప్రార్థన చేయడానికి నిజంగా దేవుడు నాకు ఉపయోగించాడు. ఆ భయం నాకు ఉంది. ఎందుకంటే ఆ ప్రార్థన నేను చేస్తుంటే ఒక ప్రాణం నిలబడి ఉంటుంది, ఒకవేళ ఆ కుటుంబంలో ఒక అపాయం తప్పించబడి ఉండేది, ఒకవేళ ప్రాణం ఏదో దేవుడు చేస్తుండేవాడు. చేయవలసిన ప్రార్థన నేను చేయలేకపోయాను. రోజు చనిపోవడానికి ఒకంత నేను కారణం అయ్యాను. ఒకవేళ ఆ కుటుంబం శాపం దేవుడు తీసేసి ఉండేవాడు ప్రార్థన చేస్తుంటే. నేను మద్దతు ఇచ్చాను. ఆ ఒక్క పొరపాటు ఒక ప్రాణం ఖరీదైపోయింది. ఆ రోజు నుంచి ఎవరు ఎప్పుడు ప్రార్థన చేసినా నేను లోబడతాను. అందుకే ఈరోజు దేవుడు కార్యాలు చూస్తున్నాను మందిరంలో. ఊరికే చెయ్యిట్లా కడుపు మార్చుకొని, తిండి మార్చుకొని, నిద్ర మానుకొని, నా అవసరం మార్చుకొని, నా సుఖం కాదు, నా బిడ్డలు బాగుండాలి, సంఘం బాగుండాలి, ఎవరో ఏదో కష్టంలో ఉన్నారు, ఎడవైనా సరే వాడు బాగుండాలి, మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ మందిరం నడుస్తుంది. అందరూ కలిసి సెమిస్టర్ గురించి చేయాల్సిన పని. నేను డబ్బు గురించి కూడా ఆలోచించాను. కానీ ఉండాల్సిన వాళ్ళే కనీసం ప్రార్థన మానేస్తున్నారు, మందిరాలు మానేస్తున్నారు. చేయవలసిన ప్రార్థన వచ్చింది పొద్దున్నే నడదు, ఆవిడకు కొద్దిగా సమయం వస్తుంది, రాదు. ఆవిడ ఊరంతా తిరుగుతామంటారు రోడ్డు మీద ఇక్కడే వచ్చి ప్రార్థన చేయి. రక్షణ పొందుకున్న మీరు, సంఘస్థులైన మీరే ప్రార్థన నిలబడకపోతే ఎవరన్నా చేస్తారు. ఒక చిన్న బిడ్డ లలిస్తో ప్రాబ్లం అవుతుంది, ప్రాణం మీదకి వచ్చింది, చచ్చిపోవడం సిద్ధంగా ఉంది. నలుగురిని పడేసి ప్రార్థన చేద్దామంటే నలుగురు లేడు ఇక్కడ. సిగ్గుపడుతున్నాను నేను సంఘాన్ని చూసి. బాబు ప్రాణ పరిస్థితులు అమ్మ రెండమ్మ ప్రార్థన చేద్దాం. అందుబాటులో ఎవరు పనులు వాళ్ళు ఉంటారు. రాత్రికి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరండి ప్రార్థన చేసేది, ఎవరండి నిలబెట్టేది? డబ్బు ఒకటే కాదు, ప్రార్థనే నిలబెడుతుంది. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. అటువంటి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు, అదే నీకు పాపము. పెద్ద పాపం ఏం లేదు, ప్రార్థన చేయకపోవడమే పాపము, మంచి పని చేయకపోవడమే పాపము, సేవకుల మాట వినకపోవడమే పాపము, దేవుని వాక్యం లోబడిపోవడమే పాపము. ఈ
సరి చేసుకోండి. మీ కుటుంబాల మీద శాపం రాకూడదు. మీ కుటుంబాలు బాగుండాలి. తల్లి మనసు ఎప్పుడు కూడా బిడ్డలు సంతోషంగా ఉంటే సంతోషపడే మనసు, అవునా కాదా? అమ్మ మేము బాగున్నామంటే మేము సంతోషపడతాం, బాగాలేదంటే మీకంటే ఎక్కువ ఏడుస్తాం. ఇక్కడ అయ్యా నేను చెప్పాను, అయ్యా మాట వినలేదు, తను తెచ్చుకుందయ్యా ప్రాబ్లం, క్షమించయ్యా, నీకోసం ఏం ఏడదా ఇక్కడ. ఆ పరిస్థితి రాకూడదు అమ్మ అమ్మ అని చెప్తుంటే మొండితనంగా మూర్ఖతనంగా పెట్టినారు. మూర్ఖతనం వల్ల ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానంటున్నాడు దేవుడు. దయచేసి మాటకు లోపడండి, దేవుని మాటకు లోపడండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రార్థన చేసుకుందాం. అమికులుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పాపము మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ మాటకు లోపడకుండా తెచ్చుకున్న పాపమయ్యా, ఈ మాట వినకుండా తెచ్చుకున్న పాపమయ్యా. ఎన్నిసార్లు గర్దించిన లోపడిపోడు హఠాత్తుగా నాశనమవుతున్న వాక్యం కలిగిస్తుంది అయ్యా. ఎన్నిసార్లు చెప్పినా నేను అనుకుంటున్నాను, కఠినమైన మనసు వస్తుంది, కఠినమైన పరిస్థితి వస్తుందయ్యా. వాటి నుంచి విడిపించండి అయ్యా. ఏ కుటుంబం పాప శాపంతో ఉండకూడదయ్యా. ఏ కుటుంబం మీద శాపగ్రస్తం ఉండకూడదయ్యా. అయ్యా కుటుంబాల మీద పాప శాపాన్ని కూడా తీసేయండి ప్రభువా. కుటుంబాన్ని కట్టండి ప్రభువా. తెలుసో తెలియక చేసిన పొరపాట్లు క్షమించండి ప్రభువా. మా అతిక్రమం పాపములు క్షమించండి ప్రభువా. మేమే తెలిసి కూడా మేము చేయలేకపోతున్నామయ్యా. తెలిసి కూడా మేము రాలేకపోతున్నామయ్యా. తెలిసి కూడా మేము చేయలేకపోతున్నామయ్యా. మేము దొంగలు అయిపోతున్నామయ్యా, ద్రోహులు అయిపోతున్నామయ్యా, పాపాలు అయిపోతున్నాము. మమ్మల్ని క్షమించయ్యా, ఒక్కసారి కనికరించయ్యా. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాపభూమిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. పాపభూమిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. కరుణించుమా యేసు నా వారువా, కరుణించుమా యేసు నా వారువా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. మన పాపమును ఒప్పుకొని అని నీతిమంతు క్షమించేవాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడి కనికరాని పొందులు. వాక్యం సాగిస్తుంది. నువ్వు ఏ పాపములో పడి ఉన్నావు, ఏ భూమిలో పడి ఉన్నావు, ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా ఉన్నావు, దాంట్లో విడిపించుకొని అడుగుతుంది. నీకు మీద కుటుంబం మీద శాపం తెచ్చుకోవద్దు, పాపాన్ని తెచ్చుకోవద్దు. దేవుడు బాగుండాలని కోరుకుంటున్నాడు, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నీకు పిల్ల పాపంతో ఆశ్రయించబడాలని కోరుకుంటున్నాడు. కానీ నీ మూర్ఖత్వం, నీ మాట వినతావు దేవుడికి గాయపరుస్తుంది, దేవుడు బాధపడుతుంది. అందుకే కుటుంబం ఆశ్రయించబడలేకుండా ఎక్కడేసిన గొంగలంటే అక్కడే అడ్డుపోయింది. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాడు దేవుడు. ఒకసారి దేవుడిలో పశ్చాత్తాపండి, కన్నీళ్లతో. నివాసంలో ఏమైనా పొరపాట్లు చేశారేమో, తప్పిదలు చేశారేమో, దేవుడికి దూరం అయిపోయారేమో, ఎంత చెప్పినా మాట వినక లోపడక నీ కుటుంబం మీదకి ఏమైనా కష్టం తెచ్చుకున్నావేమో. అలా జరగకుండా పశ్చాత్తాపడు తల్లి, పశ్చాత్తాపడు. దేశం పాదాలు కన్నీళ్ళతో కడిగితే ఆయన క్షమించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన జాలి పడే దేవుడు, ఆయన శపించే దేవుడు కాదు. అయ్యా ఇప్పటికైనా నీ మాటకి లోపడతానయ్యా, ఇప్పటికైనా నీ మాటకి లోపడతానయ్యా. నీ కన్నీళ్ళతో పాదాలు కడుగు. ఇకనైనా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఇకనైనా నీ కుటుంబం కలు తీర్చబడుతుంది, ఇకనైనా నీ కుటుంబంలో నెమ్మది సమాధానం దేవుడిస్తాడు. ఒక్క మాట చెప్పయ్యా, నీ మాటకు లోపడకుండా, నీ వాక్యానికి లోపడకుండా నేను చేసిన పొరపాటు తప్పులని క్షమించయ్యా. మందిరానికి
క్షమించమని అడగండి. ఆయన క్షమించి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా.